ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టింది. భారత్లో చాట్‌జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఉంది. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. భారత్ గ్లోబల్ ఏఐ లీడర్గా ఎదిగేందుకు అవసరమైన ప్రతిభ, మౌలిక సదుపాయాలు, మద్దతు కలిగి ఉందన్నారు. ఇండియా ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని తెలిపారు. భారత్లో కార్యాలయం ఏర్పాటు స్థానిక సేవలను బలోపేతం చేయడంలో తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఓపెన్ ఏఐ ఇప్పటికే ఇండియా ఏఐ మిషన్లో భాగస్వామిగా పనిచేయడానికి అంగీకరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయనుంది. భారత వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికా తర్వాత చాట్‌జీపీటీకి భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. గతేడాదితో పోలిస్తే వీక్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 4 రెట్లు పెరిగిందని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులు, డెవలపర్లు ఈ ప్లాట్ఫామ్ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. భారత వినియోగదారుల కోసం ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ గో పేరుతో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. నెలకు 399 ధరతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్లో మెసేజ్లు, ఫైల్ అప్లోడ్లు, ఇమేజ్ క్రియేషన్ వంటి ఫీచర్లను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉంది. అంతేకాదు ఇండిక్ భాషలకు మద్దతు, యూపీఐ పేమెంట్ ఆప్షన్లను కూడా ఈ సేవలో చేర్చారు. ఈ చర్యలు భారత్లో ఏఐ సాంకేతికత వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తాయని ఓపెన్ ఏఐ భావిస్తోంది. ఈ కార్యాలయం ఏర్పాటు భారత్లో ఏఐ ఆవిష్కరణలకు, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని అంచనా. ఓపెన్ ఏఐ ఈ చర్యల ద్వారా భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.